మనం చామగడ్డ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇవి అరకిలో చామగడ్డలు మనం చక్కగా 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ ఉడకబెట్టుకున్న చామగడ్డలు అండి ఇవి. ఇప్పుడు చామగడ్డ పులుసులోకి నానబెట్టుకున్న చింతపండు అండి. ఇది చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు మనం నానబెట్టుకున్నాము. అలాగే పెద్దవి 2 ఉల్లిపాయలు, పెద్దవి 3 టమాటాలండి, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం అండి, టేస్ట్కి తగినంత సాల్టు. ఇది వచ్చి పులుసులో పొడి అండి, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము. చామగడ్డలు మనం చక్కగా అంతా తొక్కంతా తీసి పెట్టుకున్నామండి. అలాగే చింతపండు కూడా చక్కగా నీళ్ళు పోసి పిప్పంతా తీసి వడగట్టి పెట్టుకున్నామండి. ఉల్లిపాయలు కూడా ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. టమాటాలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది మనం చూద్దాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి. కడాయి వేడెక్కింది కాబట్టి ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ అండి. ఇందులోకి 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర. నేను కూరలలో జీలకర్ర ఎక్కువే వాడతానండి, బాగుంటుంది, జీర్ణశక్తికి మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువే వాడతాను నేను. మనకి కరివేపాకు అనేది లేదండి ఈరోజు ఇంట్లో. స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకుందాము. మనకి ఇప్పుడు ఆవాలు అనేది వేగిపోయినాయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసాం కదా, కలుపుదామండి. చామగడ్డ పులుసు అనేది చేసే విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది జిగురు ఉంటుంది అని చాలామంది తినడానికి కూడా ఇష్టపడరు. మరి బాగా బ్రౌన్గా వేగలేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలుపుదాము. టమాటాలు ఉల్లిపాయలు అనేది ఒకసారి బాగా వేసుకుంటాము. ఈ టమాటాలు తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒకసారి కలుపుతాము. ఉడకాలంటే ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ అనేది సిమ్లో పెట్టామంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయండి. చూసారా, సాల్ట్ వేయడం వల్ల టమాటాలో ఉండే నీరు కూడా అనేది వచ్చేసి బయటికి చక్కగా టమాటాలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడు ముందుగా 1 స్పూన్ పసుపు, 1.5 స్పూను కారం ఇలా చెప్పుకున్నాం కదా, రెండు వేసేసి ఇంకోసారి బాగా కలిపామంటే మొత్తం బాగా కలిసిద్ది. ఇప్పుడు మొత్తం కలిపాం కదా, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాం మనం. ఇప్పుడు ఇందులోకి చక్కగా ఒలిచిపెట్టుకుని చామదుంపలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాము. ఇవి వేసేసి మళ్ళీ చక్కగా ఇంకోసారి కలుపుదామండి. చూసారా, చామదుంపలు చిన్నవిగా ముచ్చటగా చాలా బాగున్నాయి చూడ్డానికి.
ఇంచుమించు అన్నీ ఒకే సైజులో కొద్దిగా చూడడానికి బాగున్నాయి. ఇప్పుడు చామదుంపలు వేసాక చక్కగా ఇట్లా కలిపేసామంటే ఇప్పుడు ఏంటంటే మనం పులుసులో పొడి ఉడికే ముందు వేస్తాం ఎక్కువ. అలా కాకుండా మనం ఇలాగే ముందుగానే వేసామంటే ఈ పొడి అనేది చక్కగా పులుసుకి పట్టి ముక్కలకు పట్టేటప్పటికి చామదుంపలకి రుచిగా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా పులుసు కూడా అనేది రుచిగా ఉంటుంది. అందుకని ముందుగానే వేసి కలిపేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పిప్పి తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం అనేది కూడా పోసేసుకుందామండి. కొద్దిగా ఏమైనా ఉంటుందేమో చూద్దాము. ఏం లేదులేండి, పిప్పి ఒక రవ్వ ఎక్కడో. ఇప్పుడు మొత్తం ఇంకోసారి ఇట్లా కలిపేద్దాము. ఇంకొద్దిగా వాటర్ పోద్దామండి. అంటే మనం ముందే ఉడకబెట్టాం కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోస్తే ఎక్కువ ఉడికిపోతుందేమో అని అనుకోక్కర్లేదండి. చక్కగా నీళ్ళు ఎక్కువైనా కూడా పులుసు మనకి అనేది చిక్కగా ఉడికేదా కొంచెం అంటే రుచిగా ఉంటుంది పులుసు అనేది మనం తినడానికి. చాంగడ్డ మాత్రం చితికిపోకుండా అలాగే ఉంటుంది. ఎలా వేసాము చాంగడ్డలు అలాగే ఉంటాయండి. అందులో మాత్రం మీకు డౌటే అక్కర్లేదు. ఇంకొద్ది నీళ్ళు పోద్దాం మనం. పులుసు కూరలు అనేది చక్కగా ఎక్కువ ఉడికితేనే ఆ పులుసు అనేది చిక్కగా అయ్యేటప్పటికి రుచిగా ఉంటుందండి. మనం కొద్దిగా ఇంకా 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాము. నీళ్ళు ఎక్కువైన దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా టైం పట్టిద్ది, కానీ కూర అయితే మాత్రం రుచిగా ఉంటుంది. అవేమీ మెత్తగా అయిపోవండి. చాంగడ్డ మనం ఎలా వేసామో అలాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అనేది మనం హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా కర్రీ. ఇప్పుడు మనం చాంగడ్డ పులుసు అనేది చిక్కబడిందేమో చూసుకుందామండి. మూత తీసి మూత తీసాం కదా, ఇప్పుడు గంటితో కలుపుదాము. చూసారా చక్కగా ఉడికిపోయింది, చిక్కబడింది కూడా. ఇప్పుడు మనం ఇది ముందుగా దింపుకున్నామంటే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ది కదా, చల్లారేటప్పటికి ఆ వేడి అనేది అంతా పీల్చేసుకుంటుంది. పైగా కొత్తిమీర అనేది వేద్దాము. చక్కగా కడిగి తుంచి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇంకోసారి కలుపుదాము. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. కూర అనేది మనకి చాంగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము.